వెల్కమ్ టు తెలుగు 360 ఛానల్కి స్వాగతం. మనకి ఈ ఉగాది సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటగా మనకి ఈ యొక్క రాజెవరు, మంత్రి ఎవరు, ఇలాంటి నవనాయకుల ఫలితాలు మనం చూద్దాం. ఇందులో రాజు గురుడు, మంత్రి కుజుడు ఈ సంవత్సరానికి, అలాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. ఈ గ్రహాలన్నీ కూడా 9 నవనాయకుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనకి గురుగ్రహాలు మొత్తం మూడు పోర్ట్ఫోలియోస్ పరిపాలిస్తున్నాయి. ఇకపోతే కుజుడు 1, బుధుడు 1, చంద్రుడికి వచ్చేసరికి 3. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహాలు అనేటటువంటి నవనాయకులుగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక శనికి 1 ఇచ్చాం, శుక్రుడికి స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రాసుల్లో మనం 2026 సంవత్సరం చూసుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అతను 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత అతను మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఈయన ఏం చేస్తాడంటే మనకి ఈ గురుగ్రహం ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత అక్టోబర్ 24వ తేదీ వరకు ఉండి ఆ కర్కాటక రాశిలో అక్కడి నుంచి మనకి ఈయన ఎక్కడికి వచ్చేస్తాడండి, సింహరాశిలోకి. 24 అక్టోబర్ దాటిన తర్వాత 24 జనవరి 2026 సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని వక్రించి మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క మనకి పరాభవనామ సంవత్సరంలో మనకి ఆదాయాలు 8, వ్యయం 11 ఉంది. రాజ్యపూజ్యము 3, అవమానం 3గా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్తారు. భార్యాభర్తల మధ్య కొన్ని కొట్లాట్లు, గొడవలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టుల్లో సమస్యలు వేసుకుని కోర్టులకు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయిపోయి మీరందరూ కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. అయితే ఇంకా ఉద్యోగాలు రాలేదని చెప్పి నిరాశ అనేటటువంటిది పడడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి కాకుండా విద్యార్థులందరూ కూడా మీకు అనుకూలంగా చక్కగా చదువుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అక్టోబర్ నెల తర్వాత నుంచి ఈ యొక్క కన్యారాశి వారికి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు చెక్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ 2026 సంవత్సరంలో. మరి అలాంటిది జూన్ నుంచి అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా చదవడం, మళ్ళీ అక్టోబర్ దాటిన తర్వాత మళ్ళీ జనవరి తర్వాత నుంచి మళ్ళీ బ్రహ్మాండంగా జనవరి 2027 సంవత్సరం నుంచి బాగా చదవడం అనేటటువంటి జరుగుతాయి. వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు కలుగుతాయి. అలాగే బయట కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, కరెంటు షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టాలి. అలాగే వీరందరికీ కూడా మనము ఏం చేయాలండి, సేల్స్ అండ్ సర్వీసులు కూడా చేస్తున్నటువంటి వాళ్ళు బాగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాలు వచ్చేసరికి కన్యారాశి వారికి సప్తమంలో శని ఉన్నాడు. ఆ శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తలు అందరితో కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. వితండవాదాలు చేసుకుంటూ మనం ద్వేషించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.